అదృష్టవంతులను పాడు చేయగలవాడు కానీ నిర్భాగ్యులను బాగు చేయగలవాడు కానీ ఎవ్వరూ లేరు. అది ఎలాగో ఒక చిన్న నీతి కథ చెప్తాను. ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకొని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైంది. ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది. చేప చాలా బాగుంటుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపని తీసుకొని అతనికి 5,000 వరహాలు ఇచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5,000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. రాజుగారితో ఇలా అంది, మహారాజా, చేపను తెచ్చిచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కి తీసుకోండి. దానికి మహారాజు ఇలా అన్నాడు, ఒక చేపల పట్టి బ్రతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు. ఆ ఆలోచన మానుకో. కానీ రాణి ససేమేర ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. చేసేదేం లేక రాజుగారు ఒప్పుకొని ఎలా తీసుకోవాలో నువ్వే చెప్పమని అడిగారు. దానికి రాణి ఇలా అన్నది, చేప ఆడదో మగదో అడిగి తెలుసుకోండి. వాడు ఆడది అంటే మాకు మగ చేప కావాలని, మగ చేప అంటే మాకు ఆడది కావాలని చెప్పి తెలివిగా చేపని వెనక్కిచ్చి వరహాలను వెనక్కి తీసుకుందాం. రాజుగారు ఆ చేపలు పట్టేవాడిని పిలిచి చేప ఆడదో మగదని అన్యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, ఆడచేప కాదు, మగ చేప కాదు, చాలా వింతైన చేప కాబట్టే మీకు ఇచ్చాను. ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 5,000 వరహాలు ఇచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహ జారి కింద పడిపోయింది. దానికోసం ఇతను వెతుకుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది, చూసారా మహారాజా, వాడి పిసినారితనం, లేఖితనం మిమ్మల్ని ఎలా బురుడి కొట్టించి మరొక 5,000 వరహాలు కొట్టేశాడు. అతన్ని అడగండి. రాజుగారు అతన్ని ఇలా అడిగాడు, నీకు 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహ కోసం ఎందుకంతలా వెతుకుతున్నావు? దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పాడు, మహారాజా, నాకు నా కుటుంబానికి సరిపడ సంపదను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే నాకు చాలా గౌరవం. ఆ వరాహ మీద మీ రూపు ఉంటుంది కదా, పొరపాటును కూడా దాన్ని ఎవరు తొక్కడం నాకు ఇష్టం లేదు మహారాజా, అందుకే ఆ ఒక్క వరాహను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా. అది విన్న మహారాజు మరొక 5,000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. నీతి: మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. చదువుకోకపోయినా వారికి తెలివితేటలు ఉండవని, బాగా చదువుకున్నాం కాబట్టి బాగా తెలివితేటలు ఉంటాయని అభిప్రాయం రాకూడదు. కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలను, అనుభవాలతో కూడిన శక్తియుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి.